ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ మరో భారీ షాక్ తగిలింది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలా తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండి క్రెడిట్ కార్డు వాడే వారందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చింది ఎస్బీఐ. బిల్లు కట్టేశారు. క్రెడిట్ కార్డు సంబంధించి బిల్లు కట్టకపోతే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా సిబిల్ స్కోర్ అయితే తగ్గిపోతుంది. నెక్స్ట్ మీకు సంబంధించి కొన్ని మైనస్లు అయితే జరిగే అవకాశం ఉంటుంది. అలా కాదు, మేము ఎప్పటికప్పుడు బిల్ అంతా కూడా చక్కగా క్లియర్ చేసేస్తామని చెప్పినప్పటికీ కూడా ఈసారి అయితే ఎస్బీఐ మరి ఎందుకో షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్ ఇచ్చిన ఎస్బీఐ, బిల్లు కట్టినా భారీగా తగ్గిపోయిన సిబిల్ స్కోర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వాడుతున్న వేలాది మంది కస్టమర్లు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్రెడిట్ కార్డు పెండింగ్ బిల్లులను గడువు లోపలే పూర్తిగా చెల్లించినప్పటికీ జులై నెల క్రెడిట్ రిపోర్ట్లో ఓవర్డ్యూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉండడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో కస్టమర్ల సిబిల్ స్కోర్ ఒక్కసారిగా పడిపోయింది. సాధారణంగా కొద్దిగా 30 పాయింట్స్ 40 పాయింట్స్ పెరగాలంటేనే పెద్ద ప్రాసెస్ అది. కనీసం 750 దాటి లేకపోతే క్రెడిట్ సిబిల్ స్కోర్కి వాల్యూ ఉండదు, చాలా తక్కువగా ఉంటుందని చూపిస్తుంది. ఇలా సిబిల్ స్కోర్ ఒక్కసారిగా పడిపోవడంతో యూజర్లు సోషల్ మీడియా వేదికగా లబోదిబోమంటున్నారు. ఒక్కసారిగా 50 నుంచి 70 పాయింట్లు డ్రాప్ అవుట్ అయిపోయింది. సాధారణంగా క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోతే సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. కానీ ఇక్కడ కస్టమర్లు తాము రూపాయి కూడా బాకీ లేకుండా మొత్తం బిల్లు క్లియర్ చేశామని ఆధారాలతో సహా ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ బ్యాంకు నుంచి తప్పుడు డేటా సిబిల్కి వెళ్లడం వల్ల చాలా మంది యూజర్లకు 50 నుంచి 70 పాయింట్ల వరకు సిబిల్ స్కోర్ హఠాత్తుగా తగ్గిపోయింది. దీంతో భవిష్యత్తులో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు తీసుకోవాలనుకునే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వారు వాపోతున్నారు. దీనిపై ఎస్బీఐ కార్డ్స్ రియాక్షన్ ఏంటి చూస్తే, ఇది టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి ఇష్యూపై కస్టమర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తూ ఉండడంతో ఎస్బీఐ కార్డ్స్ స్పందించింది. డేటా అప్డేట్ కావడంలో ఏదో పొరపాటు జరిగిందని, ఈ సమస్యపై ప్రస్తుతం అంతర్గతంగా రివ్యూ జరుపుతున్నామని బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ టెక్నికల్ ఇష్యూని సరిచేసి కస్టమర్ల సిబిల్ స్కోర్ను యథాతథంగా తీసుకొస్తామని ఎస్బీఐ కార్డ్స్ వర్గాలు అయితే కనుక తెలిపాయి. మీకు కూడా సిబిల్ స్కోర్ తగ్గిందా ఏంటో ఒకసారి అయితే చెక్ చేసుకోండి.